ఈరోజు ఆగస్టు 10వ తేదీ మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ అయినటువంటి కేంద్ర మాజీ మంత్రి, అలాగే మాజీ గవర్నర్, అలాగే జస్టిస్ శ్రీ పుంజాల శివశంకర్ గారి 97వ జయంతి కార్యక్రమాన్ని ట్యాంక్ బండ్ పైన మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత మరియు సోషల్ మీడియా మరియు మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ ట్యాంక్ బండ్ పైన నిర్వహించే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కోసం 30-40 ఏళ్ళు పనిచేసి ఈరోజు బీసీల కోసం, బీసీ రిజర్వేషన్ పెంపు కోసం అనేక దఫాలుగా పోరాడి కొట్లాడిన వ్యక్తి ఈరోజు బీసీలకు ఈ అంత రిజర్వేషన్ దొరుకుతుందంటే కారణం మన పుంజాల శివశంకర్ గారు. మా మున్నూరు కాపు ముద్దుబిడ్డ, గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సేవలు చేసిన వ్యక్తి, న్యాయశాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు అంత పెద్ద మహనీయుల విగ్రహాన్ని ఈరోజు ట్యాంక్ బండ్ పైన లేకపోవడం ఇది ఒక మున్నూరు కాపు జాతికే కాదు, తెలంగాణ బీసీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఇది ఒక అవమానకరం. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ మహనీయుని విగ్రహాన్ని తప్పకుండా ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మున్నూరు కాపు సంఘం తెలంగాణ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ శివశంకర్ గారి విగ్రహాన్ని ఈ 97వ జయంతి అయిపోయి 98వ జయంతి ఇదే కార్యక్రమం ఇక్కడ ఈ పళ్ళు వంచి ఈ దండలేసే కార్యక్రమం ఉండదు. తప్పకుండా ఈ ట్యాంక్ బండ్ దిగ్బంధం చేస్తాం, మున్నూరు కాపు సమాజం మొత్తం వచ్చి ఈ దిగ్బంధం చేస్తామని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై మున్నూరు కాపు. ఈరోజు ట్యాంక్ బండ్పై తెలంగాణ మున్నూరు కాపు సంఘం, మున్నూరు కాపు యువత, రాష్ట్ర మహిళా సంఘం మరియు సోషల్ మీడియా ఆధ్వర్యంలో బీసీ మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ జస్టిస్ పుంజాల శివశంకర్ గారి 97వ జయంతిని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఈ వేదిక ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం జరిగే ముఖ్య ఉద్దేశం ఏమనగా, తెలంగాణలో బీసీల ముద్దుబిడ్డ అయిన, మున్నూరు కాపు బిడ్డ అయిన మన పుంజాల శివశంకర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని మా సంఘాలు, మున్నూరు కాపు సంఘం యావత్తు డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే తను రాష్ట్ర స్థాయి నాయకుడు గారు, దేశ స్థాయి నాయకుడు, ఎన్నో సేవలు అందించిండు, బీసీల ఆరాధ్య దైవం. అలాంటి వ్యక్తికి ఈ ట్యాంక్ బండ్ మీద విగ్రహం లేకపోవడం మా మున్నూరు కాపు జాతికి చాలా ఎంతో అవమానమైన చర్య. రాష్ట్ర గవర్నమెంట్ నిన్న కొన్ని విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి బడ్జెట్ ఏర్పడదు, కానీ మా తెలంగాణలో ఉన్న మున్నూరు కాపు బీసీ బిడ్డకు స్టాచ్యూ ఏర్పాటు చేయక కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు. ఇకనైనా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి కూడా విన్నపించుకున్నాం, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా విన్నపించుకుంటున్నాం. మీరు మా బీసీ ముద్దుబిడ్డ, మున్నూరు కాపు బిడ్డకు స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి మీ దగ్గర బడ్జెట్ లేనట్టయితే మా మున్నూరు కాపు బిడ్డకు మేము జోల పట్టుకొని తలా ఇంటికి ఒక్కొక్క రూపాయి వసూలు చేసి అయినా మళ్ళీ వచ్చేసరికి మేము ఖచ్చితంగా మా మున్నూరు కాపు బిడ్డకు స్టాచ్యూ ఏర్పాటు చేసుకుంటామని నేను ఇంకోసారి గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే తను మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఒక న్యాయశాఖ మంత్రిగా చేశాడు, అదేవిధంగా ఒక గవర్నర్గా చేశాడు. మీరు అతన్ని అధికారంగా మీరు ట్యాంక్ బండిపై ఈరోజు ప్రకటన చేయాలి. అతి త్వరలో ట్యాంక్ బండిపై బీసీ ముద్దుబిడ్డ అయిన మున్నూరు కాపు సమాజానికి చెందిన వ్యక్తిగా తనను మేము సముచిత స్థానం కల్పిస్తామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా ప్రకటన చేయాలని తెలంగాణ మున్నూరు సంఘంకి వెళ్ళి నేను డిమాండ్ చేస్తున్నాను. కాపుకు చెందిన సామాజిక వ్యక్తి పుంజాల శివశంకర్ గారిని ఖచ్చితంగా మీరు ఇక్కడ స్టాచ్యూ ఏర్పాటు చేయాలని నేను గర్వంగా డిమాండ్ చేస్తున్నాను. లేని ఎడల మేమే నిర్ణయించుకుంటామని కూడా చెప్తున్నాను. మన జస్టిస్ పుంజాల శివశంకర్ గారు 1929 ఆగస్టు 10వ తారీఖున సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు అభ్యసించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి. తర్వాత ఇందిరాగాంధీ
ఒక కేసులో కీలక కేసులో ఇరుక్కపోతే పుంజాల శివశంకర్ గారిని సంప్రదిస్తే అతను కేసు వాదించి ఆమెను బయటికి తీసుకురావడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఖచ్చితంగా ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆ రోజుల్లోనే దేశ స్థాయికి ఎదిగిన వ్యక్తి, సిక్కిం, కేరళ రాష్ట్రాల గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి, మాజీ కేంద్ర మంత్రి వర్యులు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం అంటే సిగ్గుచేటు. కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలోనే ట్యాంక్ బండ్ పైన అతని విగ్రహం ఏర్పాటు చేయాలని మేము మున్నూరు కాపు సంఘం తరఫున మేము కోరడం జరుగుతుంది. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. ఈరోజు ఇక్కడ ఈ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పైన ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య ఉద్దేశం న్యాయకోవిదుడు, బీసీల ఐకాన్, న్యాయకోవిదుడు, మన బీసీల ఐకాన్ అయినటువంటి శ్రీ పుంజాల శివశంకర్ సార్ గారి 97వ జయంతిని ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, మండలాలు, గ్రామాలకు చెందిన మున్నూరు కాపు సభ్యులందరూ వచ్చి వారి యొక్క జయంతిని ట్యాంక్ బండ్ పైన ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇది మాకు చాలా అత్యంత సంతోషకరమైన దినం ఈరోజు. ఎందుకంటే వారి సేవలు, ఎనలేని సేవలు బీసీలకు చేసినారు గతంలో. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక కేంద్ర మంత్రిగాను, గవర్నర్ గాను, న్యాయమూర్తిగాను వారు సేవలు అందించారు. బీసీల కోసం వారు పడ్డ శ్రమ ఎనలేనిది. కానీ వారిని గుర్తించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా ఈ ట్యాంక్ బండ్ పైన ఈ మహనీయుని విగ్రహం ఏర్పాటు చేయాలని మా ప్రధాన డిమాండ్. బీసీ సంఘాల తరఫున ప్రత్యేకంగా మున్నూరు కాపు ముద్దుబిడ్డ అయినటువంటి పుంజాల శివశంకర్ గారి విగ్రహం ట్యాంక్ బండ్ పైన అత్యంత వేగంగా ఇక్కడ ప్రతిష్టాపన చేస్తారని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ కోరుకుంటూ జై మున్నూరు కాపు. మాజీ న్యాయమూర్తి, తర్వాత మాజీ న్యాయశాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వంలో 1977వ సంవత్సరంలో అప్పటి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి మీద 2100 కేసులు పెట్టినప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ నిపుణులంతా ఇందిరాగాంధీ గారిని వ్యతిరేకించినప్పుడు మన సౌత్ ఇండియా హైదరాబాద్ నుంచి ఒకే ఒక్క న్యాయ కోవిదుడు శివశంకర్ గారు ఇందిరాగాంధీ గారికి బాసటగా నిలిచి ఆమె గారిని 2100 కేసుల నుంచి బయటపడేసినటువంటి న్యాయ నిపుణుడు. అటువంటి మహానుభావుడికి ఆ తర్వాత జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ ద్వారా ఇందిరాగాంధీ గారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా నియమించారు. అలాగే రాజీవ్ గాంధీ గారు తన 5 సంవత్సరాల ప్రధానమంత్రిగా పదవీ కాలంలో శివశంకర్ గారికి ముఖ్యమైనటువంటి కేంద్ర మంత్రివర్గ శాఖల్ని అప్పగించి ఆయన సేవలు పొందారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 1953 నుంచి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ తర్వాత దేశం మొత్తంలో ఈ రోజున ఓబీసీల రూపంలో ఏ ఒక్క బీసీ కులాలైతే ఐఏఎస్, ఐపీసీ వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బీసీ రిజర్వేషన్ పొందడానికి మండల కమిషన్ ని, నిద్రపోతున్నటువంటి మండల కమిషన్ ని శివశంకర్ గారు తన యొక్క వాక్పటిమతో ఇందిరాగాంధీ గారిని ఒప్పించి ఈ రోజున ఆ ఓబీసీ రిజర్వేషన్ ఇప్పించడానికి కృషి చేసినటువంటి ఒకే ఒక న్యాయ నిపుణుడు శివశంకర్ గారు. అటువంటి బీసీ ముద్దుబిడ్డ విగ్రహాన్ని ఈ హైదరాబాదు ట్యాంక్ బండ్ మీద నియమించడానికి నీళ్లు నమలుతున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోవడానికి మొట్టమొదటి స్టెప్ ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి అన్ని కులాల బీసీ సంఘాలు, తర్వాత ఓసీ కాపు సంఘం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అంతు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో తేల్చి వాళ్ళని మట్టి కల్పిస్తామని ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త, మేల్కొనండి. మేల్కోకపోతే మీ పతనానికి ఇది నాంది అని హెచ్చరిస్తున్నాం.